రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి బ్రెజిలు, భారతదేశం, చైనా. అందువల్లనే రష్యాకు బోల్డంత డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులతోనే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. కాబట్టి యుద్ధం ఆపాలి అంటే మేమేమో ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తాం, రష్యా మాత్రం ఆయుధాలు ఉండకూడదు, అది యుద్ధం చేయకూడదు. అలా యుద్ధం చేయకుండా ఉండాలంటే ఆయిల్ కొనడం మానేయాలి. కాబట్టి ఈ 3 దేశాలు కనుక ఆయిల్ కొనకుండా ఉంటే సరిపోతుంది. వీళ్ళనేమో ఆగమంటే ఆగట్లేదు, అదేమంటే మిగతా దేశాల కంటే తక్కువకి వస్తుంది అంటున్నారు. కాబట్టి 500% మిగతా వాటి మీద పన్నులు వేస్తే అప్పుడు దారికి వస్తుంది భారతదేశం, చైనా అంటూ ఏదైతే ఒక బిల్లునే అమెరికాలో పెడితే, రెండో వైపున ఇంకొక అడుగు ముందుకు వేసేసి యూరోపియన్ యూనియన్ మన దేశంలో ఉన్నటువంటి రష్యా ఆయిల్ని కొని ఇతర దేశాలకు అమ్మేటటువంటి ఒక సంస్థ మీదనే నిషేధం విధించిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. యూరోపియన్ నేషన్స్ మా వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటటువంటి ఆలోచనలు వద్దు, ఎనర్జీ రిలేటెడ్ శాంక్షన్స్ విషయంలో మేము అంగీకరించే ప్రసక్తి లేదు, డబుల్ స్టాండర్డ్స్ వద్దు. వాళ్ళేం గ్యాస్ కొంటారు రష్యా దగ్గర నుంచి, వాళ్ళకి అవసరం కాబట్టి, మనకు అవసరం కాబట్టి మనం ఆయిల్ కొనకూడదు, ఈ డబుల్ స్టాండర్డ్స్ వద్దని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేసింది భారత విదేశీ వ్యవహారాల శాఖ. ఇండియా విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ ఇట్స్ పీపుల్. మా దేశ ప్రజల యొక్క అవసరాల కోసం ఏం చేయాలో అది చేసి తీరుతుంది అని తేల్చి చెప్పారు.